తెలుగుదేశం పార్టీ కాదు, ఇది వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన. ఎందుకు ఈ అంశాన్ని స్ట్రెస్ చేసి వెన్నుపోటు పాలన అని చెప్తా ఉన్నామనంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్తో వాళ్ళు సంతకాలు చేసి, మీరు నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్ళండి, మీ ఇంట్లో జగనన్న 15,000 ఇచ్చాడు అమ్మఒడి కిందన, మీ ఇంట్లో నలుగురు ఉంటే 60,000 రూపాయలు డైరెక్ట్గా సంతకం చేసి మరీ ఇచ్చారు. ఇగో పలానా పద్మగారు ఉన్నారంటే పద్మగారికి 3 కూతుర్లు ఉంటే ఆ 3 కూతుర్లు మీ 3 కూతుర్లు ఉన్నారు, మీకు 15,000 చొప్పున 3 ఉంటే 45,000 రూపాయలు సంవత్సరం కూడా మీకు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా సంతకాలు చేసి నేరుగా వాళ్ళకి పత్రాలు ఇచ్చారు, ప్రామిసరీ నోట్లలో ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది వెన్నుపోటు పాలన కాకపోతే ఏం పాలన అని అడుగుతా ఉన్నా. జగనన్న 18,750 రూపాయలు చేయూత కింద ఇస్తే 50 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి ఎంత అయిందండి? 48,000 రూపాయలు అయింది. జగనన్న 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేయూతను అందించారు. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు 24కి ఈ 45 సంవత్సరాలల్లో 50 సంవత్సరాలు వాళ్ళు అయ్యారు. ఈ 50 సంవత్సరాల వాళ్ళకి జగనన్న 18,750 ఇస్తే ఈయన 48,000 రూపాయలు ఇస్తానని నమ్మబలికారు. మరి ఇది వెన్నుపోటు పాలన కాకపోతే ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇవాళ మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఇవాళ బీసీలనే తీసుకోండి, కుక్క బిస్కెట్లాగా జీవోలు ఇస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఏమంటే మీ జీవోలు ఏ మూలకి అని అడుగుతా ఉన్నా, దేనికి ఉపయోగం అని అడుగుతా ఉన్నా. మీరు 2 సంవత్సరాలు 3 నెలల కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉంటారు. మరి కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నప్పుడు మీరు రాష్ట్రంలో దాన్ని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి బీసీలకి 34% రిజర్వేషన్ను చట్టసభల్లోనూ లోకల్ బాడీస్లోనూ ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఇవాళ మీరు ఇచ్చిన జీవోలో ఏం ఉపయోగం ఉంటుంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు 50% కన్నా రిజర్వేషన్ను దాటకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు మీరు ఈ రకంగా ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారు మీరు కాబోయే ముఖ్యమంత్రి అని మీ పార్టీ నాయకులందరూ చెప్తా ఉన్నారు కదా, మీ నాయన బీసీలకు ఏం చేశాడు, మా జగనన్న బీసీలకు ఏం చేశాడు, ఓపెన్ చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి, ఆయన 21 సంవత్సరాల పాటు 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు 21 సంవత్సరాలు. మరి ఉన్నప్పుడు జగనన్న 5 సంవత్సరాల్లో బీసీ లోకానికి, బహుజన లోకానికి ఎంత అద్భుతాలు చేశారు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా పరిపుష్టి చెందే విధంగా బీసీలను తయారు చేశారే. మీరు 21 సంవత్సరాలుగా బీసీలకు మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అటు పార్లమెంట్లో హైయెస్ట్ బాడీ ఏంటంటే రాజ్యసభ. రాజ్యసభలో మీరు 21 సంవత్సరాల్లో ఒకళ్ళిద్దరికి మీరు రాజ్యసభ ఇచ్చారు. మా జగనన్న 4 బీసీలకి రాజ్యసభ ఇచ్చారు. మరి అదేవిధంగా మీరు ఎమ్మెల్సీలు తీసుకోండి, మీరు ఎంతమంది ఎమ్మెల్సీలకి మీ 21 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఎమ్మెల్సీల కన్నా జగనన్న బీసీలకి ఎక్కువ ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అదేవిధంగా మేయర్లు, మీకు జెడ్పీ చైర్మన్లు, అక్కడ ఉన్న ఓసీ కోటాలో కూడా బీసీలను తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారు ఎవరండి? మీరు లోక్సభ ఎంపీలైనా తీసుకోండి, 2019 తీసుకోండి, 24 తీసుకోండి, హైయెస్ట్ నెంబర్ బీసీలకు ఇచ్చింది ఎవరు? జగనన్న. మీరు అదేవిధంగా మీరు ఎంపీటీసీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి హైయెస్ట్ నెంబర్ ఇచ్చింది జగనన్నే. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. మీరు చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మీరు కేవలం ఏంటంటే ఒక కుక్క బిస్కెట్లు ఇసిరినట్టు బిస్కెట్లు ఇసిరేసి వాళ్ళు పడి ఉంటారు అనే విధంగా అహంకారణ ధోరణితో మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు పనిముట్లు ఇచ్చి మీ కిందన పని వాళ్ళ కిందన పెట్టుకోవాలనే ధోరణి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడి యొక్క ధోరణి ఆ రకంగా ఉంది. కానీ జగనన్న అలా చేయలేదే.
మమ్మల్ని అందరినీ కూడా చదువులు పెద్ద పెద్ద చదువులు చదివించి ఆయన ఇందాక మీటింగ్లో కూడా చెప్పారు 3వ తరగతి నుంచి 3rd స్టాండర్డ్ దగ్గర నుంచి టోఫెల్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా బైజూస్ యాప్ తీసుకుని వచ్చారు. అదేవిధంగా 8th క్లాస్ చదివిన పిల్లలందరికీ కూడా ట్యాబ్స్ తీసుకుని వచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ 6th క్లాస్ దగ్గర నుంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా ఒక సంస్కరణలు తీసుకొచ్చారు. మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు చేశారు. రేపు ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లోకము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే విధంగా రిజల్ట్ ఉండబోతా ఉంది. అదేవిధంగా ఇవాళ రాజమండ్రి ప్రాంతంలో డాక్టర్ ప్రియాంక ఘటన ఎంత దారుణాతి దారుణమైన ఘటన జరిగితే 3 రోజుల పాటు ఆ న్యూస్ బయటికి రానివ్వకుండా కప్పిపుచ్చిన వ్యక్తులు ఎవరు? నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీలో నిర్భయ డాక్టర్ అక్కడ అమ్మాయికి ఏ రకంగా అయితే ఘటన జరిగిందో కోల్కతాలో అభయ అనే ఒక డాక్టర్కి ఏ రకంగా అవమానం జరిగిందో రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఆ రకంగా జరిగింది. పైన 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి. నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ ప్రభుత్వము న్యాయం చేసే విధానం లేకపోతే రేపు రాబోయే రోజుల్లో డాక్టర్ ప్రియాంక ఘటనే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఉరితాడు కాబోతుంది అనే అంశాన్ని కూడా గుర్తుకు చేస్తూ ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నాము. రాష్ట్ర ప్రజలారా మేల్కోండి. ఇవాళ మహిళల్ని ప్రత్యేకించి మోసం చేసిన ఏకైక ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా వ్యవహరించాలిగా అని ప్రతి ఓటర్ దేవుళ్ళందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం.